వాస్తవంగా పరశురామ్ విషయంలో శివది తప్పు ఉంది. నేను కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా. అదేదైనా కానీ డబ్బులు ఇస్ డబ్బులు తీసుకున్నాను మీరు కూడా ఒప్పుకున్నారు. పరశురామ్ ఎలా పరిచయం నీకు? తనే నాకు లేదు, తనే నా నెంబర్ తీసుకొని ఈ 5,80,000 ఏదైతుందో ఇంకోటి ఏంటంటే తనకి నాకు మంచి బాండింగ్ ఉండే, అదే బాండింగ్ తోటి దీంట్లో నాకు క్లారిటీ ఇవ్వట్లేదు. డైరెక్ట్ ఎస్కేప్ అవుతుంది. ప్రాజెక్టు ఒకటా రెండా? 5 లక్షల రెండు పాటలు ఏమేం చేయాలి? 6 పాటలకి ఒప్పుకున్నాం. డబ్బులు తీసుకున్నావు కదా శివ, ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయలే మరి అయినది? ఇదే ఇప్పుడు ఏంటంటే నేను అన్న నాకు వేరే వాళ్ళు నాకు తక్కువలో అది చేస్తా అంటారు అన్నట్టు వేరే విధంగా స్టార్ట్ మారిపోయింది. నా డబ్బులు నాకు 24 hours నాకు రిటర్న్ చేసి అనమాట. ఎన్ని నెలలకి ఇది నువ్వు తీసుకున్నాక? 1.5 months అది ప్రాజెక్ట్ అంటే చేయొచ్చు, ఎందుకంటే నా చేతిలోనే ఇప్పుడు డిఓపి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లిరిక్ డైరెక్టర్ కావచ్చు. అంటే ఇంటెన్షన్ ఏంది? ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు పర్సనల్ గా ఖర్చు పెట్టుకోవడానికి 80,000 తీసుకున్నావు. పర్సనల్ ఖర్చు పెట్టుకుని. అవును. మరి ఈ డబ్బులు పాట కోసం ఇచ్చింది కదా, నువ్వు పాటని స్టార్ట్ చేయలేదు, మరి ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు? నాకు 2 ప్రాజెక్టులు ఇయ్యనికి ముందు వేరే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండు, మరి రైతే కదా, మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు వచ్చిందా, ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయిందా? పరశురామ్ మీడియాకి ఎక్కడానికి కారణం శివనే. శివకి ఆల్రెడీ ఒక 1 month టైం ఇచ్చిర్రు, అయినా సరే ఎందుకు డీలే చేసుకొని జనాలలో ఒక దొంగలాగా ఓ ముద్ర వేసుకొని ఎందుకు ఉన్నాడు అంటే ఏం చెప్తావు? ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన 2 వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ద గ్రేట్ శివ. మేజర్ గా ఈరోజు మీడియాలోకి వచ్చి శివ ఒక దొంగలాగా ఉండడానికి మేజర్ కారణం పరశురామ్. వాస్తవంగా పరశురామ్ విషయంలో శివది తప్పు ఉంది. నేను కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎందుకు తప్పు ఉందంటే నేను ఆ విషయంలో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే నగలు గిరిబెట్టిని ఫైనాన్స్ తెచ్చిండని, అదేదైనా కానీ డబ్బులు ఇస్ డబ్బులు తీసుకున్నాని మీరు కూడా ఒప్పుకున్నారు. అసలు ఈ ఎవరైతే పరశురామ్ ఉన్నాడో ఈ పరశురామ్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది, నాకు పిన్ టు పిన్ ఎస్కేప్ చేయకుండా చెప్పు. ఓకే. ఈ పరశురామ్ అనే పర్సన్ ఒక 1 month నన్ను అడిగిండు, అన్న నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. పరశురామ్ ఎలా పరిచయం నీకు? అసలు తనే నాకు లేదు, తనే నా నెంబర్ తీసుకొని ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు, తనే నాకు మెసేజ్ చేసిండు, అన్న ఇట్లా నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, అన్న నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా అని తను నాకు మెసేజ్ చేసిండు. ఒక డైరెక్టర్ గా ఎలివేషన్ లో ఉన్నావు కాబట్టి ఒక 1 month వరకు నన్ను అడిగితే ఆ 1 month తర్వాత నేను ప్రాజెక్ట్ సరే ఓకేలే అని ప్రాజెక్ట్ తీసుకున్నా. ఏది తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అన్న నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, నేను ఇట్లా వేరే ఒక పర్సన్ కి ఆల్రెడీ ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇచ్చేసిన, నేను నీతో 2 ప్రాజెక్టులు వేద్దాం అనుకుంటా. నాకు ఒక ప్రొడ్యూసర్ లాగా నాకు పరిచయం అయింది, నాతోటి ఒక రైతు లాగా పరిచయం కాలే. నేను ఇప్పుడు అందరితో రైతు కదా, రైతు నాతో ఒక ప్రొడ్యూసర్ లాగా కదా వచ్చింది. ఇప్పుడు అంతంత అమౌంట్, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కోసం చెప్పినప్పుడు అంతంత అమౌంట్ చెప్పినప్పుడు మన ప్రొడ్యూసర్ అనుకుంటా ఎంత అమౌంట్, ఎంత అసలు ఏం పాట ఏం జరిగింది? 2 songs కోసం 2 ఆడియోలు కంప్లీట్ నేనే చేసి ఇవ్వాలి అన్న. ఒకటే మన నాకు ఫ్రీడమ్ వదిలేసిండు, అన్న నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు 2 ఆడియోలు 2 వీడియోలు కంప్లీట్ 2 ప్రాజెక్టులు 2 songs చేసి ఇవ్వాలి కంప్లీట్, లిరిక్స్ కాని నుంచి మ్యూజిక్ కాని నుంచి టోటల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ దానికి సంబంధించి మొత్తం నీదే, ఏమన్నా చేయన్నాడు. మనకు 2 పాటల కోసం నాకు తీసుకున్నా వాస్తవం 5,80,000 వరకు తీసుకున్నా. 5,70,000 అని తెలుసు నాకు. సారీ 5,80,000 నాకు అంత గుర్తులేదు, కానీ తీసుకున్నా. అంటే 5 lakhs వరకే ప్రాజెక్ట్. ఓకే. ఈ 5,80,000 ఏదైతుందో 5 lakhs వరకే ప్రాజెక్ట్ కోసము, మిగతా ఏదైతే ఉందో పర్సనల్. ఇంకోటి ఏంటంటే తనకి నాకు మంచి బాండింగ్ ఉండే, అదే బాండింగ్ తోటి ప్రాజెక్ట్ చేసిస్తాన్న ఉద్దేశంతో తీసుకున్నా, గానీ అతని మోసం ఏదున్నా కూడా మంచి షేర్ చేసుకుంటూ వచ్చినాం ఏదున్నా కూడా. ఇంకోటి ఏంటంటే తనని మోసం చేసే ఉద్దేశం ఉంటే తనని నేను హైదరాబాద్ కు పిలిపించుకోపోదును, అతను హైదరాబాద్ పిలిపించుకొని నాతో ఒక 3 days ఉంచుకొని నా ప్రాజెక్టులు, నా ఫ్రెండ్స్ ఏదైతే నా ప్రాజెక్ట్ చేస్తున్నా, నా డిఓపి కావచ్చు, ఎవరైతే నా లిరిక్ రైటర్ కావచ్చు, వీళ్ళందరినీ పరిచయం చేయకపోతుంటుంది. నా చుట్టూ ఇది పరిస్థితి గిట్లా ఉంటుంది, మనం గిట్లా చెయ్యాలి అని. ఇప్పుడు ఒక సాంగ్ చేద్దామని అనుకున్నప్పుడు టోటల్ అంతా ఇప్పుడు ఊరికే వచ్చి ఇప్పుడు కొత్త ఛానల్ అని చెప్పిండు, ఆల్రెడీ వేరే వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు, అన్న నాకు బాగా లేట్ అవుతుంది, నాకు మనది చేద్దాం మనది అనేసరికి నేను సరే ఓకే అన్న. ఆ రకంగా నీ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న అమౌంట్ తీసుకున్నమాట వాస్తవం. తీసుకున్న ప్రాజెక్ట్ కోసం ఇట్లా ముందుకు వెళ్తున్న టైంలో నేను ఇప్పుడు స్టార్టింగ్ కూడా మీకు చెప్పినట్టు నాకు 2020 దీంట్లో నాకు క్లారిటీ ఇవ్వట్లేదు, డైరెక్ట్ ఎస్కేప్ అవుతున్నాం. ప్రాజెక్టు ఒకటా రెండా? 5 లక్షల 2 పాటలు ఏమేం చేయాలి? 6 పాటలకి ఒప్పుకున్నాం, 6 లక్షలకు ఒప్పుకున్నాం. 6 లక్షలకి ఎన్ని పాటలు చేయాలి? 2 పాటలు చేసేవాలి. 2 పాటలు ఏమేం చేయాలన్నా? 2 పాటలు అంటే విత్ ఆడియో, వీడియో, టోటల్ ఎవ్రీథింగ్ ఛానల్ అప్లోడ్ చేయాలి.
ఒక్క సాంగ్ కి 3 లక్షలు లెక్క. ఒక సాంగ్ కి 3 లక్షలకు 80,000 విషయం ఏంటి? అది నేను పర్సనల్ గా తీసుకున్నా, అవసరానికి, నా అవసరానికి కోసం పర్సనల్ గా తీసుకున్నా దాన్ని. ఓకే. ఈయన నీకు నీ ఎంబడి తిరిగేవాడు అది ఇది అన్నావు కదా, దేనికి ఆయన నీ ఎంబడి ఎందుకు తిప్పుకున్నావు? అయితే నేను నెక్స్ట్ ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ వచ్చింది నాకు, అయితే తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పింది నాతోటి. యాక్టింగ్ డైరెక్షన్? యాక్టింగ్. తను నాకు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్న, ఏమైనా ఉంటే చెప్పన్నా అంటే నాది ఒక మా నెక్స్ట్ సాంగ్ ఉంది, నువ్వు వచ్చేసే, నీకు కూడా నా టీం కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది, నువ్వు వచ్చేసే అని అన్నా. వచ్చిండు, నా షూటింగ్ కి తీసుకొని వెళ్ళిన, ఒక యాక్టింగ్ చిన్న ఒక రోల్ కూడా చేసిండు. అప్పుడే తెలిసింది కదా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. ఆ తర్వాత కూడా అన్న ఇప్పుడు నేను ఫస్ట్ మీరు చెయ్యండి ఈ ఛానల్లో టోటల్ గా, ఇది ఛానల్ కు కొంచెం క్లిక్ అయిన తర్వాత నేను కూడా నెక్స్ట్ వీడియోలలో నేను కనిపిస్తా అని చెప్పిండు నాకు. ఇది దీనికోసం తీసుకున్న మాట వాస్తవం. తీసుకున్న తర్వాత నాకు ఎవరైతే నాకు స్టార్టింగ్ నుంచి నన్ను ఒక 2023 నుంచి నన్ను ఒక కొంతమంది టార్గెట్ చేశారని చెప్పిన ఒక 2 వ్యక్తులు, అందులోకి వెళ్ళి 2000 ఆ పర్సన్లను ఇతను నాకు ఎప్పుడైతే షూటింగ్కి వచ్చిండో ఆ తర్వాత వీళ్ళు మెల్లగా తనకి టచ్ లోకి వెళ్ళారు, ఇతను పెట్టిన స్టేటస్లకి దానికి దీనికి. ఆ పర్సన్లు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నాకు ప్రాజెక్టులు నేను ఏదైతే ఒప్పుకుంటానో ఆ ప్రాజెక్టులను క్యాన్సిల్ చేయించుకుంటాను, అప్పటి నుంచో ఓకే అక్కడికి వద్దాం. అయితే దానికంటే ముందు ఈ పర్సన్ మీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అంటే నాకు ఆయన చెప్పిందంటే మేము చాలా షేరింగ్ లో ఉన్నాము, నాకు గిఫ్ట్ సంథింగ్ ఏదో గిఫ్ట్, నేను గిఫ్ట్ ఇచ్చినా నువ్వు గిఫ్ట్ ఇచ్చినావా అనేది పరశురామ్ ఒక సందర్భం చెప్పింది నాకు. మేము చాలా క్లోజ్ ఉన్నామన్నా, మొన్న నా ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా మీ ఇద్దరికి ఒక పర్సనల్ బాండింగ్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంత బాండింగ్ ఉంది, ఇంత పర్సనల్ గా ఉంది. 80,000 రూపాయలు కావచ్చు, ఈ 6 లక్షల 5 లక్షలు నీకు ముట్ట చెప్పిండు. 2 పాటలు 5,80,000 తీసుకున్నా. 80,000 పక్కన పెట్టి అది పర్సనల్ గా లేదు, అది కూడా దీంట్లోకే చేసిస్తాను. ఇప్పుడు మొత్తం మాట్లాడుకుని 6 lakhs కదా ప్రాజెక్ట్, 6 lakhs ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం కాబట్టి అది చేసిస్తే దీని కిందనే కలుపుకున్నాను నేను. అంటే నేను 5 lakhs తీసుకునే ప్రాజెక్ట్ కోసం అది నేను అడిగింది నా పర్సనల్ గా అడిగిన, ఓకే అని చెప్పేసి ఓకే దన్ తీసుకున్నావు. నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమైనా చెప్పిండే, ఏమైనా బాండ్ రాసుకున్నారా? బాండ్ గిట్ల ఏం రాసుకోలేదు. ఓకే. ఆయన నువ్వు విలిపించింది ఫోక్ సాంగ్స్ అంటే ఇంత కష్టం ఉంటది, ఇంత బడ్జెట్ అవుతుంది అని చూపించడానికి పిలిపించుకున్నావా, లేదంటే నీకు అసిస్టెంట్ గా పిలిపించుకున్నావా అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. లేదు, యాక్చువల్లీ అతన్ని దీనికోసం పిలిపించుకున్నా, సాంగ్ అంటే ఎట్లా ఉంటది ఏంది చూడాలి అని పిలిపించుకున్నా. పిలిపించుకున్న తర్వాత నేను ఆ సాంగ్ కి చేస్తున్న అమౌంట్ కూడా తన చేతిలోనే, ఆ లిక్విడ్ క్యాష్ పెట్టింది కూడా తన చేతిలోనే పెట్టి అందరికి చేతిలోనే పెట్టించిన. జస్ట్ ఇప్పుడు అతని చేతి నుంచి ఖర్చు పెట్టించిన కంప్లీట్ గా ఏదున్నా కూడా. అక్కడ సీతారాముల కళ్యాణం. ఓకే ఓకే, సీతారాముల కళ్యాణం. ఏదున్నా కూడా తన చేతి నుంచి అమౌంట్లు ఇప్పించిన, ఇట్లా ఉంటది చూడు, ఏదున్నా ఖర్చులు ఉంటాయి, అంత ఈజీ కాదని. అప్పుడే మేము లైవ్ లో కలిసింది కూడా సేమ్. అంటే దాని ముందు వేరే ఒక సాంగ్ కూడా వచ్చిండు, అది జేడిఎల్ అఫీషియల్ అని ఒక సాంగ్ ఉంటది, అది కూడా ఆ సాంగ్ కూడా వచ్చిండు. డబ్బులు తీసుకున్న తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేసిన? డబ్బులు తీసుకున్న తర్వాతనే. ఓకే, డబ్బులు తీసుకున్నావు కదా శివ, ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయలే మరి అయినది? ప్రాజెక్ట్ ఇదే ఇప్పుడు ఏంటంటే, నాకు మొన్న జరిగిన డ్యామేజ్ కు ఇప్పుడు నా మీద కొన్ని నెగిటివ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. నేను దీనికి సంబంధించి కొంచెం లీగల్ గా వెళ్తున్నా. ఇదేంటంటే నాకు ఇది కోర్టు, ఇప్పుడు నాకు లాయర్ దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ పోయింది కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ల గురించి కొంచెం నాకు మాట్లాడడానికి కుదరదు. నేను ఇక్కడ ఏమంటున్నా, ప్రాజెక్ట్ ఎందుకు చేయలే అని అడుగుతున్నా నేను. నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండని నువ్వే చెప్తున్నావు. ప్రాజెక్ట్ నేను ఆపలేదు, ప్రాజెక్ట్ నేను తీసుకున్నప్పుడే ఆయనకు క్లారిటీ చెప్పిన, ఒక ప్రాజెక్ట్ మనకు కంప్లీట్ చేయడానికి మనకు 3 నెలలు పడుతుంది అని చెప్పిన. ఈజీగా 2 నుంచి 3 ఆడియో మొత్తం టోటల్ వీడియో మొత్తం చేసేయడానికి ఒక ప్రాజెక్ట్ మనకి ఈజీగా 2 నుంచి 3 నెలలు టైం పడుతుంది అని చెప్పిన. తను దానికి ఓకే అని అన్నాడు. అన్న బయట ఒక్కొక్క 6 నెలలు సంవత్సరం పడుతుంది అన్న, నాకు పర్లేదు ఓకే అని అన్నాడు. నేను ఆల్రెడీ నా ఒక వేరే ప్రాజెక్ట్ కోసం నేను ఒక పర్సన్ కి ఆల్రెడీ ఇట్లా డబ్బులు ఇచ్చిన, అది ఇప్పటికే టూ మచ్ లేట్ అవుతుంది, పర్లేదు అన్న ఓకే అన్న అన్నాడు. ఓకే, దాన్ని ఆడియో స్టార్ట్ చేసినవా? ఆడియో కంప్లీట్ స్టార్ట్ చేయలేదు. ఎన్ని నెలలు అవుతుంది నీకు ఇచ్చి ఇప్పటి వరకు? నాకు మధ్యలోనే ఆపేసిండు కదా. నీకు ఇచ్చి గొడవది పక్కన పెట్టు, దానికంటే ముందు నాకు 1 month అయింది. అప్పుడు 1 month లో నాకు 1.5 month అయింది. మీరు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ లో ఛానల్ పెడదాం అనుకున్నది వాస్తవం కదా? ఎవరు? ఆయన నువ్వు? ఆయన నేను వచ్చి ఒక ఛానల్ పెట్టుకుందాము. ఇంకోటి ఆయన ఛానల్లోనే యాక్చువల్లీ ఆ 3 lakhs లో నేను అనుకున్న దాని ప్రకారం ఆ 3 lakhs లో ఆడియో ఉన్న వీడియో అంత ఈజీగా మొత్తం కంప్లీట్ కాదు. నేను ఇంకోటి దానికి నా పేమెంట్ తీసుకోనని చెప్పిన. దానికి ఏంటంటే షేర్ లెక్క, దానికి నువ్వు పెట్టిన అమౌంట్ నిధికి వచ్చిన తర్వాత పైన ప్రాఫిట్ లోకి వెళ్ళి నాకు 20% షేర్ ఇవ్వమని చెప్పిన. వచ్చిన తర్వాత నువ్వు పెట్టిన అమౌంట్ వచ్చిన తర్వాత పైన వచ్చిన తర్వాత నాకు షేర్ ఇవ్వమని చెప్పిన. ఛానల్ కి నీకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. ఓన్లీ డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేస్తా. ఏదైతే ఉంటుందో అందులో నువ్వు పెట్టిన అమౌంట్ నీకు వచ్చిన తర్వాత పైన వచ్చిన తర్వాత నాకు షేర్ ఇవ్వమని చెప్పిన. చేసిర్రు, మాట్లాడిర్రు. ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎందుకు డీలే చేయాల్సి వచ్చింది?
దానికి కారణాలు చెప్పు. నేను ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే ఈజీగా 2 నుంచి 3 నెలలు టైం పడుతుంది అని చెప్పిన తనకి. ఉమ్. తను దానికి ఓకే అన్న, బయట ఒక్కొక్కరు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకే కలిసి హెల్తీ రిలేషన్ ఉన్నారు కాబట్టి అండర్స్టాండింగ్ లో ఉన్నారు అన్నాడు. ఉమ్. అన్న తర్వాత ప్రాజెక్ట్ తీసుకున్నాక 1 మంత్ లోనే ఈ ఇష్యూస్ వచ్చినాయి. 1 మంత్ లోనే అన్న నాకు వేరే వాళ్ళు నాకు తక్కువలో అది చేస్తా అంటారు అన్నట్టు వేరే విధంగా మైండ్ సెట్ మారిపోయింది. మైండ్ సెట్ మారిపోయింది. ఉమ్. ఆ విధంగా ఒక రకంగా అన్న నాకు ప్రాజెక్ట్ వద్దు, ఏమొద్దు, నా డబ్బులు నాకు 24 hours నాకు రిటర్న్ చేసి అని మాట్లాడి ఎన్ని నెలలకి ఇది నువ్వు తీసుకున్నాక? తీసుకున్నాక 1.5 monthకి అది ఆ? 1.5 monthకి నా Okay. అమౌంట్ నాకు రిటర్న్ చేసి అని మాట్లాడాను. రిటర్న్ చేసి అని మాట్లాడిన తర్వాత సరే ఓకే బ్రో చేసేస్తా, కాకపోతే ప్రాజెక్ట్ అంటే నేను తొందర చేసి ఇవ్వగలుగుతా, కానీ అమౌంట్ అంటే ఇప్పుడు అవ్వంటే నా చేతిలో పని, అవి నేను చేసేయగలుగుతా, కానీ ఇవ్వంటే ఇప్పటికిప్పుడంటే కష్టం. నువ్వు ప్రాజెక్ట్ నేను తీసుకున్నా కదా, నాకు ఎట్లా టైం ఉంది కదా అన్న నమ్మకంతో నేను అనుకున్నా, నువ్వు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే అన్న ప్లీజ్ నాకు నేను నమ్మకం మీద నాకు ఇదంతా ఏం వద్దు, నా డబ్బులు నాకు 1.5 monthకే నాకు ఏం వద్దు, నాకు డబ్బులు నాకు రిటర్న్ చేసి అని మాట్లాడిన తర్వాత సరే ఓకే అని చెప్పిన. కాకపోతే నాకు 15 days టైం అడిగిన, కానీ ఆ 15 days టైం అడిగితే తన 15 days కూడా టైం ఇవ్వకుండా నా గురించి వాట్సాప్ గ్రూపులలో కంప్లీట్ గా నెగిటివ్ మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, అక్కడికి వద్దాం. సారీ డార్లింగ్, నేను ఒక్క నిమిషం ఇది తెలియాలి కదా మళ్ళీ. ఏంటంటే ఇది ఒప్పుకున్న తర్వాత నేను 15 days లో డబ్బులు ఇస్తా అని చెప్పిన. ఈ 15 days లో నేను ఇచ్చే టైంలో నేను నా చేతిలో అప్పటికి ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వర్క్ చేసేది ఆ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా చేతిలోనే ఉన్నాయి. అవి కంప్లీట్ నాయే. సో ఏంటంటే నేను వాళ్ళకి చేస్తే నాకు అయిపోతుంది. ఏంటంటే అప్పుడే నాకు మా ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఉన్న ప్రొడ్యూసర్స్ టోటల్ అందరు ఉన్న గ్రూపులల్లో కంప్లీట్ నా గురించి ఒక మ్యాటర్ రాసి పెట్టేసిండు. అలా ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతో మంది లిరిక్ రైటర్లు ఉన్నారు, ఎంతో మంది డిఓపీలు ఉన్నారు, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఎంతమంది దగ్గర ఇప్పుడు అడ్వాన్సులు తీసుకోవట్లేదు, ఎంతమంది ఇప్పుడు నాకు ఇది అద్దు డైరెక్ట్ మాది ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం ఇచ్చి ప్రాజెక్ట్ అంతా మనదే అని అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ కోసం ఇచ్చి సడన్ గా నాకు అమౌంట్ నాకు రిటర్న్ చేయమని అంత ఫాస్ట్ గా అడిగేసరికి అంత ఫాస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టుల అమౌంట్ సడన్ గా ఏ రకంగా రిటర్న్ చేయవస్తుంది? ప్రాజెక్ట్ అంటే చేయొచ్చు, ఎందుకంటే నా చేతిలోనే ఇప్పుడు డిఓపి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లిరిక్ రైటర్ కావచ్చు. ఇంటెన్షన్ ఏంది? ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. అవును తీసుకున్నా, ప్రాజెక్ట్ కోసం తీసుకున్నావు పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు పర్సనల్ గా ఖర్చు పెట్టుకోవడానికి 80,000 తీసుకున్నావు. పర్సనల్ ఖర్చు పెట్టుకుని అవునా? అవును, అవి నీ పర్సనల్ ఖర్చు పెట్టు. అవును. మరి ఈ డబ్బులు పాట కోసం ఇచ్చింది కదా, నువ్వు పాటని స్టార్ట్ చేయలేదు, మరి ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు? ఇవి నాకు లిరిక్స్ రాయడానికి నా లిరిక్ రైటర్ కు నేను అమౌంట్ ఇచ్చిన. అది నేను అడుగుతున్నా, మరి అది క్లారిటీ నాకు. రైట్, అది ఈ పాట అంటే నేను ఆల్రెడీ లిరిక్ రైటర్ ఒక్కటే పాట అని కాదు, నేను ఆల్రెడీ లిరిక్ రైటర్ కు నాకు ఏమున్నా కూడా నా అన్ని ప్రజెంట్ అన్ని లిరిక్స్ అన్ని నా కపిలన్న రాస్తాను. కపిలన్నకి ఇప్పుడు నా పాటలు అన్ని కూడా నాకు చూసుకునేంత కపిలన్నే. ఇంకోటి నా దానికి రెగ్యులర్ గా నాకు ఒక డిఓపి వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే నాకు రీసెంట్ గా వచ్చిన ఆ నెగిటివ్ దానికి వాళ్ళు కంప్లీట్ గా కొంతమంది పేర్లు బయట పెట్టకు, అంత వద్దు అనే విధంగా అందులో నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా కంప్లీట్ చాలా మంది ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు వీడియో చూస్తే కంప్లీట్ పూర్తిగా చూస్తే జనాలకు అర్థమైపోతుంది. ఇలా నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు అంతెందుకు నా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నాతో వర్క్ చేసిన టీం కూడా వాళ్ళకు కూడా ఒక రకంగా డౌట్లు రేజ్ అయినాయి. 100% ఆఫ్ కోర్స్ ఇది ఒక్కటి నా క్లారిటీ. నీకు ప్రాజెక్ట్ కోసం 5 lakhs ఇచ్చింది ఆయన, 80,000 నీకు పర్సనల్ ఖర్చు. ఈ 5 lakhs నువ్వు ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్నా. ప్రాజెక్ట్ కోసం నువ్వు ఎవరికన్నా రైటరింగ్ రాయడానికి అమౌంట్లు ఇచ్చినవా, లేదంటే నీ పర్సనల్ ఖర్చు పెట్టుకున్నావు? నేను ప్రాజెక్ట్ కోసమే పెట్టుకున్నా. నేను ఓకే, ప్రాజెక్టే కాలేదంటున్నావు కదా? ప్రాజెక్ట్ కాలే, నేను ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్నా కదా. పెట్టుకున్నాయి, మరి రిటర్న్ ఇవ్వన్నప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కోసం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా ఇచ్చినవా? ఎవరెవరికి ఇచ్చినావు డబ్బులు? ఇప్పుడు వాటి గురించి నేను కోర్టులో మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఎందుకంటే లీగల్ గా నేను నోటీస్ పంపించినప్పుడు ఇటువంటి వాటి గురించి నన్ను కంప్లీట్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా. ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి నేను ఏదన్నా ఉంటే అక్కడ తెలుసుకుంటావు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ తోటి. ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఎవరికైనా డౌట్ వస్తుంది. ఓకే, డబ్బులు ఇచ్చింది ప్రాజెక్ట్ కోసం అన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు డబ్బులు నీదన్నే ఉంటాయి కదా, ఇస్తే చోటా మోటా అడ్వాన్స్ ప్రూఫ్స్ తో సహా. ఇప్పుడు ఎవరైతే నేను ఇచ్చుకున్నానో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ గా మీడియా ముందు ఇవి మాట్లాడొద్దనే ఒక రూల్స్ ఉన్నాయి. కొన్ని అక్కడ లాయర్ చెప్పిండు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ఓకే, ఇంకోటి ఇప్పుడు ఒకటి చెప్పాలంటే నాకు మెయిన్ గా ఈ పర్సన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే నేను ఈ పర్సన్ ని మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను డబ్బులు తీసుకోలేదు. నేను ప్రాజెక్ట్ చేసిద్దామన్న ఉద్దేశంతో డబ్బులు తీసుకున్నా. ప్రాజెక్ట్ నాకు ఇస్తే ప్రాజెక్ట్ నాయ అన్న నమ్మకంతో నేను తీసేసుకున్నా. తర్వాత ఇంకోటి నాకు పరిచయం అయినప్పుడు నాకు రైతు కదా పరిచయం అయింది. ఇంకోటి అతను నాకు 2 ప్రాజెక్టులు ఇయ్యనికి ముందు వేరే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండు. మరి రైతే కదా, మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు వచ్చిందా, ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయిందా, అది కూడా రేపు జనాలకు మరి అంటే ఆయన మోసం చేసిన నువ్వు మోసం చేసినావు. నేను మోసం చేసిన అనట్లేదు,
నేను మోసం చేసిన అన్నట్టు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ నా మధ్యలో దానికి దీనికి ఎందుకు నా కంపారిజన్ ప్రాజెక్ట్ నా మధ్యలో ఆపి ఇప్పుడు నా ప్రాజెక్ట్ మధ్యలో ఆపి నాకు డబ్బులు రిటర్న్ అడిగిండు కదా, మరి అతని దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడా? తీసుకోవచ్చు. అదే అడుగుతున్నా నేను. అడుగుదాం అది కూడా. అది కూడా అదే జస్ట్ అడుగుతున్నాను. ఓకే అడుగుదాం, ఆ విషయం అడుగుదాం. ఓకే నెక్స్ట్, పరశురామ్కి ఓవరాల్ గా 5,80,000 ఇవ్వాలి. అవును. పరశురామ్ మీడియాకి ఎక్కడానికి కారణం శివనే. శివకి ఆల్రెడీ ఒక 1 month టైం ఇచ్చిర్రు, అయినా సరే ఎందుకు డీలే చేసుకొని జనాలలో ఒక దొంగలాగా ఓ ముద్ర వేసుకొని ఎందుకు ఉన్నాడు అంటే ఏం చెప్తావు? పరశురాము మీ స్టూడియోకి వచ్చినప్పుడు, మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను మీ ముందే మాట్లాడినా. అవును, మీ ముందే మాట్లాడినా. అది మీ దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉంటాయి. నేను పరశురామ్కి నేను అమౌంట్ ఇవ్వను అని అనలేదు. మీ దగ్గర మీరు మాట్లాడినప్పుడు మీరు అక్కడ ఉండి మీ ముందే తను మాట్లాడినప్పుడు నాకు నేను ఒక టైం పెట్టుకున్నా. టైం తీసుకున్నప్పుడు ఎప్పటిదాకా పెట్టిన టైం? నువ్వు ఫస్ట్ వరకు పెట్టిన. ఫస్ట్ వరకు టైం పెట్టిన. మొన్న ఫస్ట్ వరకు టైం పెట్టిన. నేను అమౌంట్ ఇవ్వను అని కూడా అనలేదు కదా, నేను మొన్న ఫస్ట్ వరకు టైం పెట్టిన. అవును, నిన్ను బాండ్ రాసిమన్నారు కదా వాళ్ళు. నేను ఒకటి అది రాసి తనకు అలా వాట్సాప్ చేసిన. ఇంకోటి ఏంటంటే, నీకు ఫస్ట్ రోజు నీకు అమౌంట్ వస్తుంది కదా, నీకు అమౌంట్ తో పాటు అవి కూడా తీసేసుకోని అది కూడా క్లియర్ చెప్పేసిన లైవ్ లో. ఏది అర్థం కాలేదు, క్లారిటీ చెప్పు. ఏం తీసేసుకోమను? బాండ్ పేపర్ ఇట్లా ఫస్ట్ రోజు మనం కలుస్తాం కదా. ఇప్పుడు బాండ్ పేపర్ అంటే మనం ఏ రోజు మనం అది చేస్తామో అదే రోజు ఉంటది కదా. అవును, మనం మాట్లాడుకున్నప్పుడు నేను చేపియలేదు. నేను మనం మాట్లాడుకున్న తర్వాత ఒక 10 days తర్వాత యాక్చువల్లీ నేను చేపించింది, బాండ్ చేపించింది. ఏదైతే ఉందో అది నేను మీకు కూడా వాట్సాప్ చేసినట్టున్నా. అది ఇప్పటి నుంచి కాదు, 10th రోజు నీకు అమౌంట్ వస్తుంది కదా, నీకు అది 1 lakh దానికి కౌంట్ చేసుకొని రిమైనింగ్ మళ్ళీ తర్వాత నుంచి తీసేసుకొని చెప్పేసిన. ఇంకోటి ఫస్ట్ ఎంత ఇస్తాను ఒప్పుకున్నావు? 1 lakh ఇస్తాను. 1 lakh ఇస్తాను. ఫస్ట్ 1 lakh మీ ముందే అన్న, మీడియా ముందే అన్న 1 lakh ఇస్తా అని చెప్పిన. 1 lakh ఇస్తా అని చెప్పిన తర్వాత నాకు సడన్ గా నాకు మధ్యలో ఒకటి ఏది మన మూవీది ఒకటి ఆఫర్ వచ్చింది. నేను కొంచెం ఆ వర్క్ లో ఉండి నేను వేరే ప్రాజెక్ట్ అంటే రాలేదు. ఇతను చేసిన డ్యామేజ్ వల్ల కంప్లీట్ గా నాకు డ్యామేజ్ కాలే కదా అయింది. అప్పటికి వాట్సాప్ గ్రూపులలో వేసిండు నా గురించి. వాట్సాప్ గ్రూపులలో చాలా వరకు నెగిటివ్ చేసిండు. నేను అమౌంట్ ఇస్తానంగా కూడా అందులో కంప్లీట్ నాకు డ్యామేజ్ చేసిండు. మీడియాకి ఎక్కక ముందుకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులలో నా గురించి చాలా నెగిటివ్ చేసి సేమ్ ఇప్పుడు ఏదైతే మీడియాలో ఇప్పుడు చెప్తున్నాడో సేమ్ అదే నాకు అప్పుడు వాట్సాప్ గ్రూపులలో వేసిండు. ఏమని? ఇది కూడా లీగల్ ఉందా, ఏమన్నా కోర్టులు ఉందా? ఇది కూడా అదే కంప్లీట్ ఏదైతే ఉందో సేమ్ వాట్సాప్ గ్రూపులలో ఉన్నాయి. చూపెట్టమంటే చూపిస్తా. ఆఫ్ కోర్స్ కావాలి కదా. ఏంటంటే డ్యామేజ్ అయిందంటే నీకు అనుకూలంగా మాట్లాడుతున్నావు అని ఎందుకు అనకూడదు? శివకృష్ణ వెలుతురు అనే పర్సన్ ఇట్లా మాకు ఇస్తానని, నాకు ఇట్లా ప్రాజెక్ట్ చేసి ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసిండు. టైప్ చేసేసిండా వాయిస్ మెసేజ్? లేదు, గ్రూపులలో. అది ఆ గ్రూపులోకి వెళ్ళి కంప్లీట్ నేను లెఫ్ట్ అయిపోయాను. వాళ్ళు నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా చాలా మంది నెగిటివ్ మాట్లాడేసరికి. ఇది ఎవరు వేసిర్రు? ఇది తనే, పరశురామ్. ఎవరి గురించి వేసిండు ఇది? నా గురించి. ఇది ఎప్పుడు మీడియాకి ఎక్కక ముందుకే తన అమౌంట్ కావాలన్నాడు. అంటే నిన్ను గ్రూప్లలో ఫోక్ లో ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ చేసిండు. ఇది నాకు పంపిస్తావా? ఇప్పుడే పంపిస్తా. డబ్బులు ఇస్తాన్న తర్వాత డ్యామేజ్ చేసిండు. ఇది డబ్బులు ఇస్తానని చెప్పిన. డబ్బులు ఇస్తానన్నాక ఇది వెంటనే ఒక 2-3 days లోనే ఇది జరిగింది అంత ఇన్సిడెంట్ కూడా. డబ్బులు ఇస్తా అన్నాక కూడా కంప్లీట్ గా నేను ఎట్లా చేయాలి నాకు తెలుసు, నేను ఎట్లా లాగాలి నాకు తెలుసు అన్న, నేను ఏం చేస్తా నాకు డబ్బులు వస్తాయో తెలుసు, నాకు ఒక 2 వ్యక్తులు ఉన్నారు నాకు మొత్తం చెప్పారు అని అప్పుడే అన్నాడు. ఆల్రెడీ ప్రూఫ్ ఉందా? నువ్వేదో నీ కవరింగ్ కోసం చెప్పు. లేదు, అది ఆల్రెడీ లేదు, ప్రూఫ్ లేదు. ఎట్లా నమ్మాలి నువ్వు చెప్పింది? ఇప్పుడు నేను 2 వ్యక్తులు ఉన్నారు అని అది అతను నాతో అన్నాడు. ఆ 2 వ్యక్తులు ఇతనితో చెప్పించిరో లేదో ఇప్పుడు కొన్ని మీకు ముందుకెళ్తే తెలుస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏమైంది? ఇంకోటి చెప్పాలి. ఆ 2 వ్యక్తులు వెనక ఉన్నారో లేరో జస్ట్ నేను మీతో ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. తను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాతోటి మాట్లాడుతున్నప్పుడే నేను ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగిన. ఏమడిగినా అంటే, దీని వెనక ఒక 2 ఉండి నడిపిస్తున్నారు బ్రో అని మిమ్మల్ని అడిగిన. అవును. అప్పుడు ఆ వ్యక్తి మీతో ఏమన్నాడు? ఎవరు లేరు, నాకు ఎవరు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ 2 పేర్ల పర్సన్ తెలియదు అన్నారు. మొన్న మీరు ఆ 2 వ్యక్తుల్ని అందులో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే మేమే ఆ పర్సన్ అప్పటి నుంచి ఆపుకుంటూ వస్తున్నాం. మేము ఇతను ఇప్పటి నుంచి కాదు, వాట్సాప్ లో అది పెట్టడానికి ముందే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యిండు, మేమే ఆపుకుంటూ వస్తున్నాం అని ఆ రోజు అందులో ఒక పెద్ద మనిషి మీతో మాట్లాడండి. ఓకే, అది లొల్లి చేసినాం కాబట్టి కొంచెం క్లారిటీ లేదు. వీడియో రికార్డింగ్ ఉన్నది. నేనే మిమ్మల్ని పెద్ద మనిషి నేనే ఆపుకుంటూ వస్తున్నా, నేనే అతన్ని ఆపుకుంటూ వస్తున్నా. ఈయన పేరేంటి? పరశురామ్. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరు చెప్పు. అది రాఘవేంద్ర ముదిరాజ్. రాఘవేంద్ర ఆ రోజు మీతో ఒక మాట అన్నాడు. అరే ఫోన్ కాల్. ఈ వ్యక్తి ఇప్పుడు కాదు, యాక్చువల్లీ ఈ పర్సన్ మేము ఎప్పటి నుంచి ఆపుకుంటూ వస్తున్నామని ఆ రోజు అన్నాడు మీతోటి. ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన 2 వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ద గ్రేట్ మున్నా. వీళ్ళిద్దరు ఫస్ట్ ఏంటంటే
ఆ పర్సన్ ఆ రోజు మీతోటి ఏమో నాకు ఎవరు తెలియదు, అసలు నాకు వీళ్ళు ఎవరు తెలియదు అని చెప్పిండు ఆ రోజు. అవును, నా ఇంటర్వ్యూలో అదే అన్నాడు. మీతోటే వాళ్ళతో నాకు సంబంధం లేదు అని ఎవరితో అన్నాడు. నాకు సంబంధం, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ, తెలియదు అన్న పర్సన్ మొన్న రీసెంట్ గా వాళ్ళు ఏం చెప్పారు, మొన్నటి వరకు ఆ పిల్లగాన్ని మేమే ఆపినాం, మాకు అప్పటి నుంచే పరిచయం, మేమే ఆపినాం, మేమే ఆపినామన్నాడా అన్న, నువ్వే ఆపినావు 1 month అని అన్నాడా? లేదు నేనే ఆపిన, ఎప్పటి నుంచి ఆ పిల్లగాడు వేసుకుంటా వస్తా అంటే నేనే ఆపిన. అని ఆల్రెడీ ఈయన ఎవరు, ఆయన పేరేంది? రాఘవేంద్ర అనే వ్యక్తి అన్నాడు. రాఘవేంద్ర అనే వ్యక్తి అన్నాడు. ఓకే, యాక్చువల్లీ నాకు అది గుర్తులేదు, లేకపోతే అన్నాడు అని నేను లేదు, చెప్పలేదు. ఇప్పుడు మీ కాడ ఉంటది కదా, ఉంటది, వీడియో రికార్డింగ్ ఉంటది, మీరు అర్థం అయిపోతుంది. ఉంటది అందులో. సో ఇది దీంతో మీకు క్లారిటీ రావాలి అంటే ఈ ఇద్దరు వ్యక్తులు తన వెనక ఉన్నారా లేరా అనేది ఇప్పుడు మీకు జనాలు. ఓకే, నువ్వు ఎవరైతే నిన్ను డ్యామేజ్ చేయాలనుకుంటారో ఆ వ్యక్తులలో వ్యక్తే ఈయన. అవును, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నావా? దేనికి అంటే పరశురామును వీళ్ళిద్దరు డ్యామేజ్ చేపిస్తారు, పరశురామును ముందుకు నూకింది వీళ్ళే అనడానికేనా? అవును, వీళ్ళిద్దరు ముందు నుండే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ముందు ఇప్పుడే చూపిస్తా ఉంటారు. మొన్న ఆయన పేరేంది? రాఘవేంద్ర. అవును, ఓకే, వీళ్ళిద్దరు పరశురాముకు నేర్పించి డ్యామేజ్ చేయని చెప్పారు అనేది నీ ఇంటెన్షన్. 100%. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇచ్చే ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? ఒక రకంగా నన్ను పర్మిషన్ కూడా అడుగుదాం. ఇప్పటి నుంచి కాదు, యాక్చువల్లీ నన్ను ఒక 1 month 2 years నుంచి నాకు వస్తున్న ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేయించేది మొన్న 2 years నుంచి నాకు వస్తున్న నా ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ గా డైరెక్షన్ పరంగా నాకేమైనా అవకాశం వచ్చినా కూడా క్యాన్సిల్ చేపిస్తుండు, యాక్టింగ్ పరంగా ఏదైనా అవకాశం వచ్చినా క్యాన్సిల్ చేపిస్తాం. మున్న దగ్గరికి వద్దాం. ఓకే, మున్న దగ్గరికి వచ్చిన పరశురామ్ది ఓవరాల్ గా నువ్వు ఇస్తాను ఒప్పుకున్నావు. అవును, ఫస్ట్ కి ఇస్తాన్న డబ్బులు మరి ఫస్ట్ దాటేదాకా ఎందుకు ఆగినాయి? నేను యాక్చువల్లీ ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నేను ఒప్పుకున్నా, ఎవ్రీ మంత్ నేను ఫస్ట్ కి ఇట్లా అమౌంట్ ఇస్తాను, 1 lakh ఇస్తాను, నేను బాండ్ రాసి ఇస్తా అని చెప్పిన. నేను నాకు అప్పటి నుంచి నేను అమౌంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా. ఏంటంటే నా గురించి ఈ పరశురామ్ అనే పర్సన్ కావచ్చు, ఈ మున్నా కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నా మీద కంప్లీట్ ఒక నెగిటివ్ గా వీళ్ళు పెట్టుకుంటా వచ్చేసరికి నా చేతుల యాక్టింగ్ పరంగా కావచ్చు, డైరెక్షన్ పరంగా కావచ్చు, నా చేతుల అసలు ప్రాజెక్టులు లేకుండా చేసిరు కంప్లీట్ నా చేతుల. ఆ టైంలో నాకు అసలు నా చేతులు లేవు కంప్లీట్ గా. నేను ఇప్పుడు నాకు ఇది డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ చేస్తే నాకు అమౌంట్ వస్తాయి, అటువంటిది రాకుండా చేసిరు కంప్లీట్. ఆ టైంలో ఏమైందంటే నాకు ఒక అవకాశం వచ్చింది, నాకు ఒక సాంగ్ ఒకటి వచ్చిన తర్వాత ఆ సాంగ్ నేను ఒక టోటల్ గా 4 lakhs కి ఆడియో వీడియో అతనికి నేను ఇదివరకు నేను అతనికి ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టిన, నేను మట్టిపాలు చేస్తే ఒక సాంగ్ ఉంటది చేసి పెట్టిన. ఆ తర్వాత మళ్ళీ నాకు అతను టచ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఆడియో వీడియో నాకు ఎంత చేసిస్తావు అంటే నేను ఒక 4 lakhs చేసిస్తా అని చెప్పుకున్నా. అందులోకి వెళ్ళి నాకు ఒక 80,000 వరకు కొట్టిండు. 80,000 కొడితే 80,000 ఒక సాంగ్ ఇచ్చేసిన ఆడియో, అంటే ఆడియో చేసిన, ఆడియో కంప్లీట్ అయిపోయింది. ఈ ఆడియో నాకు ఎప్పుడంటే మొన్న నాకు 25th రోజు నాకు ఆడియో కంప్లీట్ అయిపోయింది. ఆడియో కంప్లీట్ లాస్ట్ 25th రోజు అయిపోయింది. నెక్స్ట్ నాకు 30 రోజు నాకు అమౌంట్ 2 lakhs ఇస్తా, మిగతా షూట్కి వెళ్ళే ముందు 1,20,000 తీసుకొస్తా అని చెప్పిండు. ఓకే, చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పిన. ఏంటంటే తను 30 రోజు ఇస్తా అన్నాడు కదా, అదే నమ్మకంతో ఇంకోటి అతను కూడా క్లారిటీ చెప్పేసిన. నాకు రేపు 30 రోజు నేనే ఫోన్ చేసిన, 30 రోజు నేను ఫోన్ చేసి నాకు రేపు అమౌంట్ వస్తాయి నీకు అయిపోతుందిలే అని చెప్పిన. ఏ రోజు చెప్పిన? 30 రోజు అతనికి ఫోన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ రోజు నాకు మార్నింగ్ ఫోన్ చేసిండు. నేను ఫస్ట్ రోజు నా ప్రొడ్యూసర్ ఆయన ఎవరైతే ఉన్నారో తనకు ఫోన్ చేసిన, అన్న ఏమడికి ఇది పేమెంట్ వచ్చిందా అని అడిగిన. పేమెంట్ వచ్చిందా అంటే అయిపోతుంది ఇవాళ ఈవినింగ్ వరకు నీకు ఎట్లా నేను చేస్తా, నువ్వు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పిన కదా, నీకు ఇస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే ఓకే అన్న. అది ఈవినింగ్ అయిన తర్వాత ఒక మాట చెప్పిండు, ఏం అనుకోకు, నాకు వచ్చే అమౌంట్ 4 తారీఖు వస్తుంది, నీకు 4 తారీఖు రోజు ఇచ్చేస్తా, అప్పుడు నువ్వు ఎవరెవరికి అయితే ఇచ్చారో నువ్వు ఇచ్చేసుకో అని చెప్పిండు. 4 తారీఖు ఇచ్చేసుకో అంటే మళ్ళీ నీ ఇతరికి ఫస్ట్ రోజు మాట ఇచ్చిన కదా, మొత్తం అది నెగిటివ్ అయిపోతుంది అని వెంటనే ఫోన్ చేసి బ్రో జస్ట్ ఒక 2 days ఒప్పుకోవట్టు, 2nd, 3rd నీకు మధ్యలో ఉన్నది, జస్ట్ ఒక 2 days ఒప్పుకోవట్టు, కావాలంటే ఇంకో 50,000 ఎక్కువ కూడా ఇస్తా, ఈ మాట కూడా అన్నా. కావాలంటే ఒక 50,000 ఎక్కువ, నీకు 1 lakh ఇస్తా అని చెప్పిన కదా, నాకు ఆ ప్రాజెక్ట్ వేస్తే నాకు వస్తాయి, నీకు కావాలంటే ఒక 150 అయినా నేను సెట్ చేయగలుగుతా, తొందరగానే ఇస్తా, ఇంకొంచెం ఎక్కువ ఇస్తా అని అన్న తర్వాత బ్రో నాకు నమ్మకం లేదు అని అన్నాడు ఫస్ట్. అన్న తర్వాత నువ్వు అంటే నిన్ను మోసం చేసే ఉద్దేశం ఉన్నోన్ని అయితే నాకు ఇంకొక 10 రోజులు 15 రోజులు ఒక 1 month 2 months టైం ఇవ్వమని అడుగుతాను, నేను అట్లా అడుగుతలేను. 2 days టైం ఇప్పుడు నా ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎవరైతే నాకు అమౌంట్ కొడతారో ఆయనతో నీకే కొట్టిచ్చేస్తా, మరి లేకపోతే ఒకసారి నా మాట నువ్వు కావాలంటే ఆయన లైన్ లో తీసుకుంటా, ఆయనతో మాట్లాడిపిస్తా, ఆయనతో నీకే కొట్టిచ్చేస్తా, ఫస్ట్ 1 lakh నీకు కొట్టిచ్చేస్తా అని చెప్పిన. చెప్తే నాకు అవసరం లేదన్నా, నాకు నీ మీద నమ్మకం లేదు, నాకు అవసరం లేదు అని ఫోన్ పెట్టేసిండు. అడిగింది ఎన్ని రోజులు? ఫస్ట్ నుంచి 4 తారీఖు వరకు, 4 తారీఖు వరకు ఈ టైం ఇవ్వమని అడిగి. ఇది ఫస్ట్ రోజు జరిగిన మా ఇది.
ఇంకోటి అదే ఫస్ట్ రోజు నేను మీకు ఆ రోజు కొంచెం మీకు కాల్ కూడా చేసిన, నాకు జస్ట్ అమౌంట్ వచ్చేది ఉన్నది, ఆ ప్రొడ్యూసర్ తోటి కావాలంటే నేను మీకైనా కొట్టిద్దాం మీకు చెప్పని కోసం ఆ రోజు మీకు కాంటాక్ట్ అయినా, కానీ మీరు నాకు టచ్ లో లేరు ఆ రోజు. వాట్సాప్ లో కూడా మీకు మెసేజ్ పెట్టినా కానీ మీరు నాకు రిప్లై ఇవ్వలేదు. యాక్చువల్ వాస్తవంగా ఇది జరిగిన తర్వాత కూడా నేను ఈ విషయం కూడా చెప్పాలి, నాకు కాల్ వచ్చింది, సమ్ పర్సన్ నుంచి కాల్ వచ్చి, అన్న 1 month నువ్వు చెప్పినావు, 1 month అయినాం, మనోడు ఉల్టా సీదా మాట్లాడుతుండు, ఆల్గరిటిగా మాట్లాడుతుండు, మాట్లాడే పద్ధతి బాగాలేదు, శివ అనే వ్యక్తిది కొంచెం ఇక రఫ్గా చెప్పాలంటే మాట్లాడుతున్నాడు. ఎవరి మాట మాట్లాడింది? సమ్ పర్సన్, నేను పేర్లు ఎత్తాను, పేర్లు ఎందుకు ఎత్తానని నాకు అంత వాంటెడ్ లేదు, అవసరం కూడా లేదు. రేపు పొద్దున ఏదో ఆ పేరు ఎత్తుకొని నేను ఏదో హైలైట్ అవ్వాలని నాకు అది ఎవరు ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఆ పర్సన్ ఎవరో నీకు కూడా తెలుసు. భయపడి చెప్తలేను అనుకోని కాదు, అవసరం లేదు పేరు అని చెప్పట్లేదు నేను. సరే ఓకే, ఎందుకు డిస్కషన్ అని. ఓకే అంటే నేను ఏమన్నానంటే మీ ఇష్టం. ఇంకా యాక్చువల్లీ నువ్వు కాల్ చేసిన విషయం నాకు తెలియదు, నేను నంబర్ ఫీడ్ నిన్న చేసుకున్నాను, నిన్న ఇలా వేసుకున్నాను. యాక్చువల్లీ నేను బిజీ ఉండి చూసుకోలేదు కాబట్టి సరే ఇచ్చే కాడికి చెప్పిన, నేను కూడా చెప్పిన, నేను కూడా ఎంతగానో అని చెప్తా, మీ ఇష్టం అని ఆ పర్సన్ చెప్పిన, అన్న మేము ఇట్లా రిలీజ్ చేస్తున్నాం అన్న అంటే సరే మీ ఇష్టం ఇక ఓకే అనేసి ఫోన్. నేను ఎక్కువ కూడా మాట్లాడు 2 seconds 3 seconds అట్లా మాట్లాడేసి, అన్న మనోడు ఇట్లా చేస్తుండే సో అంటే మీ ఇష్టము చెప్పేకాడికి చెప్పిన, వింటలేడా అని అడిగిన ఒక మాట, వింటలేడన్నా కొంచెం ఇట్లా మాట్లాడుతున్నారు అన్నాడు. సరే అయితే మీ ఇష్టం. ఆ పర్సన్ నాకు ఫోనే చేయలేదు, మీరు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఆ పర్సన్ నాకు ఫోన్ చేయలేదు. నేను పరశురామ్ తోటి మాట్లాడినా, మళ్ళీ సెకండ్ రోజు కూడా నాకు పరశురామ్ ఫోన్ చేసాడు. పరశురామ్ నేనే ఫోన్ చేసిన, సెకండ్ కూడా మళ్ళీ మార్నింగ్ నేనే ఫోన్ చేసిన, బ్రో అయిపోయింది, జస్ట్ రేపు ఒకటే రోజు, నీకు థర్డ్ ఒకటే రోజు ఉన్నది, నీకు 4th నేను అమౌంట్ ఇచ్చేస్తున్నా, నువ్వు నా గురించి నెగిటివ్ అనుకోకు అని ఇదే మాట అన్న. ఇదే మాట అంటే నాతో మార్నింగ్ మాట్లాడినప్పుడేమో సరే అన్న ఏమో నేను చూస్తాలే, సరే ఓకే అన్నాడు. నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఒకసారి ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్న నేను నాకు నువ్వు అమౌంట్ ఇంకెప్పుడు ఇస్తావన్నా అన్నట్టు కొంచెం వేరే, ఫస్ట్ నాతో ఫోన్ చేసిన వేరే తిరిగి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత చెప్పిన కదా రేపు ఒక్కరోజు నాకు టైం ఇవ్వు, 4th నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తున్నా అని అన్న. అంటే వినిపించుకోలే. తర్వాత కట్ చేస్తే 3వ తారీఖు రోజు డైరెక్ట్ వీడియో రిలీజ్ చేసి పడేసి, ఇప్పుడు నేను అమౌంట్ కూడా ఇవ్వను అని అనలేదు కదా, ఆ వీడియో రిలీజ్ చేసేసాను. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నా చేతిలో ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడో ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, కాదు ఇప్పుడు శివ వీడియో రిలీజ్ చేసిర్రు అనేది వాళ్ళ తప్పు ఎలిగేషన్ చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఒక ఏదైతే లెటర్ ఇచ్చినావు ఆ లెటర్ సాక్షి సంతకాలు లేకుండా దాంట్లో అంటే డిక్లరేషన్ లేకుండా నువ్వు పేపర్ పంపిస్తే కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అతను నాకు వాట్సాప్ లో అది పెట్టకపోతే అంత బాగుంటుండే, తన వాట్సాప్ లో నా గురించి అంత నెగిటివ్ ఆల్మోస్ట్ అంటే ఇయ్యాలన్న ఇంటెన్షన్ తోనా ఏదో పేపర్ రాసి పొడిగిద్దాం జరుపుదామని? ఎన్ని రోజులు జరుపుదామని అనుకుంటా నేను. జరిపితే నేను ఆల్రెడీ ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి నేను మీకు ఫోన్ చేసిన, అతనికి ఫోన్ చేసిన, ఫోన్ చేసి మాట్లాడినా అతను కూడా ఫోన్ చేసి మాట్లాడినా, అతనైతే నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు, ఒక్కసారి మధ్యలో చేసిండు. నేను 4th రోజే ఇస్తా అని చెప్పిన. 4th రోజు ఇంకోటి ఆ మీడియా అతను ఎవరైతే పెట్టిండో నెగిటివ్ మాట్లాడుతుండో ఆ వేదాల పరికి, ఆ వేదాంత్కి, అతను కూడా నేను చెప్పిన 4th రోజు రేపు ఒక్కరోజు ఆగు, 3వ తారీఖు పెట్టిండు కదా, 3వ తారీఖు వీడియో పెట్టిన రోజు అతనితో అన్న, బ్రో నేను అతనికి రేపే పేమెంట్ ఇస్తా అని చెప్పిన, చెప్పాను కూడా వీడియో రిలీజ్ చేస్తావు బ్రో అంటే, బ్రో నువ్వు ఏదైనా ఉంటే నువ్వు తర్వాత మాట్లాడు, నేను ఆల్రెడీ అతనికి ఒక 50,000 ఇచ్చిన. నేను ఆల్రెడీ ఎవరికి? అతనికి, ఆ పర్సన్కి, పరశురామ్ అనే పర్సన్కి అతను నేను ఒక 50,000 ఇచ్చిన. ఎవరు ఇచ్చారు? అతను ఇచ్చిండంట. నేను అతనికి ఆల్రెడీ ఒక 50,000 మీడియా పర్సన్ నాకు అట్లా ఇట్లా అని చెప్తే నేను ప్రాబ్లమ్స్ అట్లాంటివి కాబట్టి నేను అతనికి ఒక 50,000 ఇచ్చిన. నేను ఇప్పుడు నువ్వు ఒక ప్రజెంట్ ఇప్పుడు 80,000 ఇస్తావా చెప్పు, ఇప్పుడు ఒక 80,000 ఇస్తావా చెప్పు, నేను ఇప్పుడే దాన్ని నేను వీడియో డిలీట్ చేసేస్తా, నువ్వు అతనికి ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను దానికి రాసి ఇచ్చేస్తా, ఈ మాట అన్నాడు నాతోటి. అంటే అంటే అర్థం ఏంటి? ఏది 80,000 ఇస్తావా అంటే ఆయనకి 80,000 ఇస్తే వీడియో తీసి, ఆయన అన్నది ఏంటంటే నాతో కూడా అన్నాడు వాస్తవంగా, అన్న మనకేముందన్న వీడియో పెద్ద వాంటెడ్ ఏం కాదు, డబ్బులు ఇచ్చేస్తే తీసేద్దాం అన్న, వీడియో ఏముంది వ్యూవర్షిప్ ఏముంది అనే మాట నాతో అన్నాడు. ఓకే డబ్బులు ఇస్తానడు అన్న, ఇస్తాన డబ్బులు 80,000 తెస్తానడు, తేలేదు కథలు పడుతున్నాడు మనడు, ఇదే మాట నాతో అన్నాడు. ఆయన కూడా చూస్తాడు. నేను 80,000 ఎప్పుడు ఇస్తాను? 4th రోజు కదా ఇస్తా అని చెప్పింది. నేను అంటే 80,000 కాదు, నేను 1 lakh ఇస్తా అని చెప్పిన. అమౌంట్ ఇస్తా బ్రో అని చెప్పంగా కూడా కావాల్చుకొని ఆ నెగిటివ్, ఇప్పుడు అమౌంట్ ఇప్పించే ఉద్దేశం ఉన్నోడు అయితే జస్ట్ 1 day ఎవరన్నా ఆగరా? అమౌంట్ ఇప్పించే ఉద్దేశం ఎక్కడ ఉంది ఇక్కడ? ఆ మీడియా పర్సన్ తో ఎందుకు అంత రఫ్ గా మాట్లాడాల్సి వచ్చింది? ఎవరు? నేను అతనితో కొంచెం కూడా నేను రఫ్ గా మాట్లాడలేదు. అతనితో ఇప్పుడు నార్మల్ అతని రికార్డ్ చేసుకుంటాడు, ఇది ఐఫోన్, ఇది ఎందులో రికార్డ్ అవ్వదు. రికార్డ్ ఉంది అనుకుంటా, అతని దగ్గర రికార్డ్ ఉంటుంది. నేను రఫ్ గా, నేను కొంచెం రఫ్ గా మాట్లాడినట్టు చెప్పినా కూడా నేను దేనికైనా నేను రెడీ. నేను అసలు అతనితో రఫ్ గా మాట్లాడలేదు. ఒకసారి కాల్ చేయొచ్చా అతనికి?